can hear you. Can you hear me? Yes, sir. Wonderful. Praise God. Hello, everyone. How is everyone this morning? Yes, all are doing good, sir. Beautiful. Praise God. Is it warm there, Madhu, or is it cold? Yeah, what's that? Is the weather warm or is it cold now there where you are? Too much cold, sir. This is Cold. winter season. Wow. From Okay. the month of March, we have the weather is changed. Okay. Okay. Beautiful. Praise the Lord. Everyone doing well? And అందరూ బాగా ఉన్నారు కదండి. హల్లెలూయా. yes, praise God. Before we start the teaching, anyone have something they want to share? దయచేసి ఒక ఇద్దరు సాక్ష్యం చెప్పడానికి మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి. రండి రండి మీ ఇద్దరు ఒక ఇద్దరు రండి. తీసుకెళ్ళండి. Praise the Lord. నిండిపోతుంది. అనేక మంది దేవుని యొక్క సంబంధమైనటువంటి విషయాలు దేవుని మాకు నేర్పించి మా యొక్క ఆత్మీయ విషయంలో మా ఆత్మీయ విషయంలో అనేకమైనటువంటి బైబిల్ లేఖనం నుండి విషయాలు బోధించినటువంటి గత కాలంలో మరియు చెప్పినటువంటి మరి వాక్యం పరిశుద్ధాత్మను గురించినటువంటి వాక్యం గురించి వారి తెలియపరిచారు. ఆ రకంగానే వాక్యంలో అనేక మంది బోధిస్తున్నారు కానీ లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు అనుసరించడానికి ఇష్టపడుతున్నారు కానీ వాక్యాన్ని వాక్యంగా అనుసరించడంలో ఇతరులకు బోధించడంలో ఉన్నతులు ఉన్నట్టుగా తెలియపరచడంలో ప్రస్తుతం సంఘాలు మరి వెనుకబడి ఉన్నాయనే విషయాన్ని తెలియపరిచారు. అందును బట్టి ఒకసారి మా యొక్క ఆత్మ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మరి లేఖనంలో ఏదో అలవాట్లు ఆచారాలుగా కాకుండా ఒకటి సంవత్సరం తగ్గి విశ్వాసంతో మనం చదవాలి, వాటిని తెలుసుకోవాలి అనే విషయాలు మాకు తెలియపరిచారు. అందుని బట్టి తెలియజేస్తూ ఈ థ్యాంక్ యూ సో మచ్ డానీ. God bless you, sister. దేవుడు దీవించిన కాకండి మిమ్మల్ని. మరి గతించిన కాలం అంతా మరి మీరు ఎంతగానో మమ్మల్ని వాక్యంలో బలపరిచారు. మరి మేమైతే ఎప్పుడు లక్ష్మణం వస్తుందా, ఎప్పుడు డానియల్ గారు మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నాం. మేమైతే ఉదయకాల సమయంలో కూడుకుంటాం కానీ మీరు అంత అర్ధరాత్రి లేచి మమ్మల్ని అంత భారంతో మీరు మమ్మల్ని నడిపించడం నిజంగా చాలా సంతోషం. మరి యొక్క కొనసాగింపు మరి ముందుగా ముందు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇంకా వచ్చే సంవత్సరం ఎప్పుడు అనుకున్నాం కానీ ఈ సంవత్సరం క్రిస్మస్ లో మీకు మా విషయం తెలియజేస్తున్నాం. మా సంఘాలన్నీ తెలుసా. మరి వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ బ్రదర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో అడ్వాన్స్ గా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ 2000 లో మీరు ఎలా అయితే మమ్మల్ని 20 లో బలపరిచారో 21 లో కూడా మీ యొక్క సహవాసంలో మమ్మల్ని నడిపించాలని ఇంకా లోతైన అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించాలని ఆశిస్తూ ఈ యొక్క సాక్ష్యం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. Hello, Pastor గారు. Thank you so much, Danny, for your amazing classes. They went so many teachings from many seminars, but you are the man who teach the real word, an uncompromising word. So they truly blessed all the pastors and leaders, and they encouraged their own ecclesias. They started new branches there. It is very useful to winning souls in the mission fields. Special thanks to you about upcoming events. Eagerly, everyone waiting for the January classes. So many are wants to join with us from the January. So everyone praying for you, Danny sir. Everyone praying for you. Wonderful. Thank you so much. Thank you so much. I've enjoyed you being with you so much. And I also look forward to the January classes. January క్లాసుల కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీ అందరూ రావడం కూడా సంతోషిస్తున్నాను. మనందరం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. Amen. Amen. Okay. Well, I don't know if I shared some of this with you last time. I wanted to share, look at the Lord's Prayer. Did we do that with this group, Brother Madhu?
Yes, sir. Yes? Did we look Yeah. at the whole Lord's Prayer or we just started? Yeah, already we started, sir. But somebody will join with us very soon. Maybe after 10 minutes. No, I mean the teaching that I did on the Lord's Prayer. Okay, you just Yeah, let me know. already you teach them, sir. Already you teach them about the Lord's Prayer. Okay, all right. Praise God. Hold on. Praise the Lord. నోట్స్ ఎత్తేస్తున్నారు ఆయన. రికార్డ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. దయచేసి శ్రద్ధగా విందాం, రికార్డ్ అవుతుంది అక్కడ. అది జీవితాంతం లైఫ్ అంతా ప్లే అవుతుంది. మీరు కునికినా కూర్చున్నా తిరిగినా అంతా అందులో పడుతుంది. సో దయచేసి శ్రద్ధగా వింటే మనందరూ దీవించబడతాం. అది రికార్డ్ అవుతుంది, లైవ్ రికార్డ్ అవుతుంది. శ్రద్ధగా దేవుని మాట్లాడదాం, మొబైల్స్ రింగ్ అవ్వకుండా చూద్దాం. Amen. If someone there has their Bible, I'd like us to read Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయం అండి, verses 25 through 34. మత్తయి, you mean 25, sir? Matthew chapter 6, verses 25 through 34. మత్తయి సువార్త 6:25 చదవండి. 6:25 నుండి మత్తయి సువార్త 25వ వచనం అండి. చదువుతారు ఎవరైనా? ఇంకా అండి, ఇంకా చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుగుకు రానని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపూరితో ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడును. నీ గురుకను నీ అభ్యంతరపరిచిన యెడల దాన్ని తిరిగి నీ యొద్ద నుండి పారవేయును. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చేయి నీ అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయును. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వబడని చెప్పబడి ఉన్నది కదా. నేను మీకు చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిగా చేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరిస్తున్నాడు. చాలండి. ఎస్ సార్. Amen. Just 1 second. So, what I love about the scripture is that Jesus is really giving us a way of life, a philosophy of life. యేసు ప్రభు వారు జీవితం కొరకు ఒక మార్గాన్ని, ప్రేమతో చూపించే ఒక మార్గాన్ని ఇక్కడ చూపెడుతున్నాడు. ఇది మనకు చాలా విషయం అవసరం పడారు. And if we look at this way of life that Jesus is presenting to us in this scripture, this ఈ లేఖన భాగాల్లో జీవితమును గూర్చిన మార్గం ఎలా బ్రతకాలో ప్రభు వారు ఇక్కడ బోధిస్తున్న సందర్భాన్ని మనకు కనబడుతూ ఉంది. It's so opposite from the way the world goes about things. మరి లోకములో ఉన్న జీవితానికి ఇక్కడ రాయబడిన మాటలకు చాలా వ్యతిరేకత ఉంది. ఇక్కడ లోకంలో జీవించే జీవితం వేరు, ఈ జీవితం వేరు. The world is so anxious and fearful and taking care always about the things that they think they need for their existence. మరి ప్రపంచం చాలా భయంకరమైన పరిస్థితుల్లో, భయానకరమైన పరిస్థితుల్లో కొట్టుకుపోతుంది. ప్రపంచం భయంకరమైన వాతావరణంలో చిక్కబడింది పిల్లారా.
If you look around you, if you look at the way that people think, the way people behave, all the things that they spend their time on, all the preparations they make, all that the media and the news and the governments concentrate on, పిల్లరా మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన పరిస్థితులు తట్టు చూస్తే మీడియాని కానీ గవర్నమెంట్ని కానీ ప్రెస్ని కానీ ఈ పద్ధతులు చూస్తున్నప్పుడు ఏ రీతిగా లోకం సాగుతుందో ఎంత భయంకర పరిస్థితులు ఉంటుందో అన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాయి. it all comes back down to this fear of we're not going to have what we need. And they look to put their trust in so many temporary things, so many things on the earth. They put their trust in the governments of men. They put their trust in money. They put their trust in, the conditions of the world around them. And they're always in a state of anxiety and fear about the things that they feel they need for their life. మరి ప్రజలందరూ కూడా ఈ రోజున డబ్బుల మీద, పరిస్థితుల మీద, అధికారం మీద, ప్రభుత్వాల మీద నమ్మకం పెట్టుకుని బతకడానికి మార్గాలు చూపించబడడానికి ప్రజలందరూ కూడా లోకం మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు, పరిస్థితుల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. వాటినే బాగా నమ్ముతున్నారు, ఇది ఒడ్డుకు చేరుతుందేమో అని, తీసుకెళ్తుందేమో అని. And so many voices rise up, even institutions are created to deal with how to make sure that we're going to have what we need from day to day. And especially, there's such an obsession with the future, with tomorrow. మరి రాబోయే భవిష్యత్తులో రోజుకు రోజు ఏం కావాలో, ఏం జరగాలో, ఏం జరిగించబడాలో ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటే లోకంలో జరుగుతున్న పరిస్థితులు అర్థం చేసుకుంటుంటే ఇవన్నీ మనకు తెలుస్తుంటే పిల్లరా. When I look at or listen to the news media, when I listen to the government speak about things that are going on, it's almost always an anxiety, a fear, an apprehension, a crisis about tomorrow, about the future. We've got to fix things because we're afraid we won't have what we need, or there's going to be trouble tomorrow or trouble in the future. నేను వార్తలు చూస్తున్నాను, వార్తలు చదువుతున్నాను, న్యూస్ వింటున్నాను, పేపర్ చదువుతున్నాను. రేపటి కొరకు ప్రజలందరికీ చింత ఉంది, భవిష్యత్తులో ఏం జరగబోద్దో అని కొన్ని విషయాలు ఫిక్స్ చేసుకున్నప్పటికీ అవి అవుతాయా లేవా, జరుగుతాయా లేవా అనేటువంటి చింతలో ప్రజలు ఇంకా భయభ్రాంతులుగా జీవిస్తూ ఈ లోకంలో జీవితాన్ని వెళ్తున్న సందర్భాలు మనం ఉంటున్నాం పిల్లారా. So many programs are created, so many things that the government does, that society does to try to prepare for crisis tomorrow, to try to make sure that they're going to have their food, that they're going to have their clothing, that they're going to have their shelter. They live in a constant state of anxiety about existential needs. ప్రజలందరూ కూడా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి కట్టుకుందామా, ఏమి సంపాదిద్దామా, రేపటి కొరకు ఎలా జీవిద్దామా అన్న చింతలోనే, ఆ బాధలోనే, ఆయాతంలోనే ప్రజలందరూ కూడా కొట్టుకుపోతూ వెళ్తున్నారు ఈ రోజుల్లో. అదంతా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది పిల్లారా. So much of politics is based on this fear of people and this worrying about tomorrow. And one political party promises to take care of the things that the other political party will not take care of, and they fight back and forth and they compete with one another for the people's devotion, because they promise that they will do their best to make sure the people don't suffer their existential needs. మరి పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు వచ్చి మీకు ఇది చేస్తామంటారు, ప్రతిపక్షం వచ్చి మీకు ఇది చేస్తామంటారు, మరొకరు వచ్చి ఇది చేస్తామంటారు. ఇలా ప్రజల్ని మభ్య పెడుతున్నారు. భయాన్ని తొలగించడం కొరకు, భయం లేకుండా ఉండడం కొరకు మేము ఇది చేస్తామని చెప్పేసి రకరకాల పొలిటికల్ పార్టీలు కూడా, అనేక అధికార పార్టీలు కూడా, లేక ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చి ప్రజలకు వాగ్దానాలు చేస్తున్నాయి. ఎందుకంటే ప్రజలను భయం నుండి విడిపెద్దామని, వాళ్ళకి ఏదో చేస్తామని చెప్పడానికి వాగ్దానం చేస్తూ ఉన్న ప్రజలు మాత్రం ఇంకా భయంలోనే ఉంటూ ఉన్నారు. And people are looking around all the time. Where can they put their trust? Who can they trust that will be able to take care of them, that will make sure that they don't lose what they have, and will make sure that they get what they need?
ప్రజలకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏది తమ జీవితాలకు ఉండాలో ప్రజలు ఇంకా కూడా సందిగ్ధంలో ఉన్నారు, భయంతో ఉన్నారు. ఎలా పొందుకుంటామా, ఎలా జీవిస్తామన్న భయంలో ప్రజలందరూ ఉంటున్నారు. And even in the last few decades, uh, much of the Christian teaching has been centered around systems of faith, formulas, prescriptions, different ways and laws that can be used to get even from God the things that we are so desperately in need of. మరి ప్రజలకు విశ్వాసం కొరకు క్రైస్తవ సెమినార్ సెంటర్స్ ఒకవేళ విశ్వాసం కొరకు, నిరీక్షణ కొరకు, ఉన్నటువంటి కూడా సందర్భాల కొరకు నేర్పించడం కొరకు, భయాన్ని తొలగించడం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. I almost find it a contradiction that the teachings in the church that are called teachings of the word of faith, teachings about faith, is actually a contradiction because they're teaching methods, principles, steps, keys, secrets to get from God or to get from the spiritual realm the things that we need for our daily lives. అనుదిన జీవితంలో ఏం కావాలో విశ్వాసం, అలాగే దేవుని మర్మాలు, అలాగే ప్రభువులో ఎదిగే మెట్లు, స్టెప్స్ కోసం, సీక్రెట్స్ కోసం, ఫెయిత్ కోసం రకరకాల బోధలు సంఘంలో ఉన్నాయి, చెబుతున్నారు. అయినా సరే ప్రజలు భయంలో ఉండిపోతున్నారు కూడా. So many Christian books have been written in the last 40 years about how to get this from God and how to get that from God and practice this spiritual law and practice these faith principles and put into action these keys of faith and all this so complicated about getting our daily needs. అనుదిన జీవితంలో ఏది పొందుకోవాలో, ఏది కలగాలో, దేవుడు ఏమి ఇస్తాడో, ఎలా గెలవాలో, ఎలాగూ సాతాను ఓడించాలో, ఇవన్నీ కూడా గత 40 ఏండ్ల నుండి చాలా మంది పుస్తకాలు కూడా రాశారు. ఇలాగుంటే మనం గెలుస్తాం పుస్తకాలు రాశారు. 40 సంవత్సరాల నుంచి పుస్తక ప్రచురణ అవుతుంది. ఎలా జీవించాలో మనందరికీ తెలియజేయబడుతుంది. అయినా సరే ప్రజలు భయంలో ఉండిపోతున్నారు. Yet when we look at these words of Christ, it's a completely opposite approach to thought about our existential needs and where we should put our trust. మరి మనకు కావలసిన దాన్ని పొందుకోవడానికి ఇవన్నీ కూడా నిజమైన మార్గాలు ఏమీ కాదు. నిజమైన మార్గం క్రీస్తులో ఏమై ఉందో అది మీకు చెబుతాను పిల్లారని. Where the world and even the church, the modern church, is putting so much time, effort, energy, thought, prayer, on and on and on into securing these things, Jesus says we should take no thought at all about these things. మరి ఏదో లోకంలో ఉన్నట్లుగా, మరి లోకానుసారంగా ఉన్నటువంటి ఆ యొక్క బోధనా పద్ధతులలో వెళ్తే, సాగితే, ముందుకెళ్తే జరుగుద్ది అన్నదానిని యేసే చెప్పలేదు. యేసే చెప్పిన బోధ వేరు, మనం బైబిల్ నుంచి విడుదల పొందే మార్గాలు వేరు. యేసు చెప్పిన బోధ మనం ఆలకించాలని ప్రభువు కోరుతున్నాడు. Jesus says we shouldn't spend any time worry, concern, anxiety, and perhaps even prayer so much about the things that we need for our life. He says what we're going to eat, what clothing we're going to put on to wear, where we're going to live, and these type of things. అందుకే ప్రభువు కూడా చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అన్న దాని కొరకు లోకస్తుల వరకు మీరు చింతించకండి అని ప్రభువు కూడా మాట్లాడే లేఖనాల్లో బోధించాడు. He says these are the things, listen well now, these are the things that the sinners are all consumed with. These are the things that the worldly people, the people who do not have a relationship with God, who do not trust God and do not know God, these are the things that the sinners spend all their time and worry over. మరి ఇవన్నీ కూడా లోకంలో ఉండేవారు, పాపులుగా పిలువబడిన వారు, లోకస్తులుగా జీవించేవారు, ఆలోచించే విధానం, జీవించే పద్ధతి పిల్లారా, ఏం తిందామా, ఏం గడిద్దామా, ఏం దాద్దామని అవన్నీ కూడా
లోకంలో ఉండేవారు దేవునితో లేని వారికి ఉన్నటువంటి లక్షణాల్లో భాగాలను అది మనకు కాకూడదు దేవుడు కోరుతున్నాడు. Yet Jesus says if we really have this relationship through him with our loving heavenly Father, we don't even have to give thought about our existential needs, about our daily needs. ప్రభువు చెప్పాడు, పరలోకపు తండ్రితో నిజమైన సంబంధం ఈ భూలోకములో ఏ వ్యక్తికైనా ఒకవేళ ఉంటే ఆ వ్యక్తి దేవునితో అనుసంధానం చేయబడితే ఆ వ్యక్తులు ఈ భూలోకంలో దేని కొరకు ఆలోచించరు, ఇతరుల వల్ల జీవించడం ఈశ్వర స్పష్టంగా బోధించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. In fact, he says there's no need to do this because our Father in heaven already knows what we need before we can even ask or even think about it. Our Heavenly Father already knows what we need, and he's already preparing to take care of those things. ప్రభు చెప్పాడు, ఇవన్నీ మీరు అడగొద్దండి, మీకు ఏది కావాలో ఏది అవసరం ఉందో మీ పరలోక తండ్రికి ముందుకుండానే మీ కొరకు తెలుసు, అవన్నీ ఆయన సిద్ధం చేసి మీకు ఇవ్వాలనుకుంటున్నాడని ప్రభు వారు మన కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడని యేసు ప్రభు తన బోధలో వివరించాడు. He reminds us that we are created in God's image. We are created in the Lord's image with his likeness, okay? We are the highest of his creatures on the earth. And he says the creatures that are not even as high as we are provided for, and they don't have to worry about it. పిల్లరా, మరి సమస్త జీవరాశుల కంటే మన దేవుడు ఎక్కువగా చేశాడు. ఈ లోకంలో మనమే ఎక్కువ వారు, మనం దేవుని పోలికలో చేయబడ్డాం. అయితే జీవరాశులు ఎప్పుడు కూడా కలత చెందవు, నాకు ఇవి లేవని కావని. జీవరాశులకు లేని కలత వాటికంటే ఎక్కువైనటువంటి మనం ఎందుకు పడుతున్నాం అన్నది అర్థం చేసుకొని ఆలోచన చేయాలి. He says, look at the birds of the air. Look how the birds live. God takes care of the birds every day. And he said, not one of those birds falls to the ground without our Father knowing about that and giving attention to it. And he says, are you, those created in the image of God, not worth much more than birds? ప్రభు చెప్పాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాటిని మీ తండ్రి పోషిస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులే కదా, మరి మీరు ఎందుకు పోషణ కొరకు లోకం కొరకు సంపాదన కొరకు యాతన పడతారు? వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషించి తీరుతాడు అన్న వాగ్దానం మీద మీకు నమ్మకం లేదా అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. Yes, the birds are just an adornment. The birds are just for the beauty of creation. They're not created in God's image. They have no special purpose in God's mission, okay? And yet God provides for them every day, and they never have to worry about what they're going to eat. The Lord always provides for them. He provides for their shelter in the trees and so on and so forth. పక్షులు అందంగా ఉంటాయి, చూడడానికి బాగుంటాయి, శుభ్రంగా ఉంటాయి, కానీ ఒక సంకల్పంతో అవి చేయబడలేదు, దేవుని రూపంలో చేయబడలేదు, పక్షులుగా చేయబడ్డాయి. కానీ వాటిని దేవుడు రోజుకి పోషించి వాటికి కావాల్సిన ఇస్తూ ఉంటే ఆయన ఆకారం చేయబడే మనం మాత్రం వాటి వల్ల నమ్మకం ఉంచకుండా ఏదో భయపడుతూ అనునిత్యం కూడా మనం అనుమానంతో పరిగెడుతున్నాం. And Jesus says, if God takes so much care and time and attention to take care of birds who really are not of any great significance to his plan and are not created in his image and are not eternal beings, how much more will he make sure to take care of us, whom he's created in his image? నిత్యత్వానికి వెళ్ళని పక్షుల కొరకే దేవుడు పోషణ ఇచ్చి రోజు రోజు వాటి కోసం కేర్ తీసుకుంటే నిత్యత్వం కోసం పిలిచినటువంటి మనలను దేవుడు ఇంకా పోషిస్తాడు, కేర్ తీసుకుంటాడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. And then he talks about what we shall put on to wear, clothing. He says, why do you take care about clothing? He says, look at the lilies of the field, look at the grass of the field. It's only there as an adornment on the earth. It has, again, no soul, no eternal life, no great purpose. It's there one day, and the next day it's gone, thrown into the fire. మరి ఆ గడ్డిని చూడండి,
అది మొలుస్తుంది, అందంగా ఉంటుంది, వాడిపోద్ది, అగ్గలోకి వెళ్ళిపోద్ది. ఇది చూడండి, అవి ఈ రోజు కూడా ఆకలితో ఉండవు. కానీ మనం మాత్రం ఏమి తినాలా, ఏమి కట్టుకోవాలా, ఎలా బ్రతకాలా అన్న యాత్రలో మానవుడు కొట్టుకుపోతున్నాడు. దీన్ని దేవుడు నిజంగా మనతో మాట్లాడుతూ అలాంటి విషయాల్లో మనల్ని మనసు పెట్టదని దేవుడు కోరుతున్నాడు. And yet, look how God takes care of those things. Okay, look how he provides the rain. He provides the wind. He provides the soil. He provides everything that grass needs, that those flowers need. And yet that grass and those flowers, they're going to fade from generation to generation. They come up and they die. They come up and they die. And yet God makes sure that it's always there. అందమైన గడ్డి, అందమైన పుష్పాలు చూడండి, బాగా ఉంటాయి, వాడిపోతాయి, పడతాయి, అగ్గులో పడిపోతాయి, గతించిపోతాయి. కానీ తరతరాలు మారిపోతున్నాయి. అలాంటి వాటిని దేవుడు అలా చేశాడు. కానీ వాటికంటే మెనగా మన జీవాత్మ నుంచి మనను జీవాత్మలుగా చేశాడు. దేవుడి నామాన్ని మనం కలుగుతాడు. Amen. And he says, even the greatest king like Solomon, when he's all arrayed in his, royal clothing, is not nearly as beautiful as the flowers and the grass and the trees that God has created only for adornment of the earth. ప్రభు చెప్పాడు, సొలొమోన్ అనే చక్రవర్తి పెద్ద రాయల్ బట్టలు వేసుకునేవాడు, కాస్ట్లీ బట్టలు వేసుకునేవాడు. అయితే అడవి పువ్వులు అంతకు మించి అలంకరించబడ్డాయి దేవునితో. దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని అలంకరణ లేక దేవునిచ్చే తోడ్పాటు అంత బలంగా ఉంటుంది ప్రజలారా. So Jesus says, why are you consumed with worry and anxiety about these things? It all comes down to a lack of trust. We don't trust our God. ప్రభు అంటున్నాడు, ఎందుకు మీరు చింతిస్తున్నారు, ఎందుకు వీటి కోసం ఆలోచిస్తున్నారు, మీ చింతలు ఎందుకు వీటి కోసం పెడుతున్నారు, నమ్మకం మీకు లేదా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. Many times we do not really believe that God loves us so much that he has his mind on us all the time, and he always is prepared ahead of time to make sure that we have the things that we need. ప్రతిరోజు మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రతిరోజు దేవుడు మన కోసం ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం ఎరిగే వారిగా ఉండి దేవుని చిత్తంలోకి లోపడే వారిగా జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. I find it amazing that so many Christians, so many that claim to follow Christ, this is the Christ that's speaking here, ultimately, even in their teaching, show a lack of ultimate trust in God's provision. They have to come up with systems and laws and prescriptions to try to almost bribe God, pay God off to give them the things that he has already promised. మరి చాలా సార్లు మనం చూస్తున్నాం పిల్లరా, సిస్టంలోన, ఒక ప్రక్రియలోన, ఒక థియరీలో వెళితే మనకు దేవుడు ఇస్తాడేమో అనుకునే సందర్భాల్లో ప్రజలు ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ నమ్మండి, దేవుడు మనకు కావాల్సిన దాన్ని ఇచ్చే ఉన్నాడు, సిద్ధం చేసే ఉన్నాడు. Amen. So many teachings today, and so many supposed anointed Christian teachers today are teaching the people how to get what they want and what they need from God, as if God is a stingy God and he's holding it back and he's playing this game with people to see if they can figure it out, if they can say the right mantra, the right prayer, the right speech, and then if they do it just right, then God will give them a little bit of what they want. ఈరోజు చాలా మంది అభిషేకించబడిన దేవుని సేవకులు, అనేక సంఘాలు ఎలా పొందుకోవాలో, ఎలాగ రాబట్టుకోవాలో, ఎలాగ దేవుడిని తెచ్చుకోవాలో అన్న విషయాలు చెబుతున్నారు. కానీ వాక్యం అంటుంది, దేవుడు అవన్నీ తెలిసే నీ కొరకు ఉన్నాడు, సిద్ధం చేస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. Amen. As if we have to pry the things that we need and the things that we want out from God's hand, as if he's holding them so tightly and doesn't want to give them up. This is not the Father that Jesus presents. దేవుడు బిగించేశాడు, నీకు ఇవ్వకుండా ఆపేశాడు, కాబట్టి నువ్వు ఇలా వెళ్తే దొరుకుద్ది అని చెప్పే బోధలు కాదు. తండ్రి అయిన దేవుని కోసం ప్రభు చెప్పాడు, మన అవసరాలన్నీ కూడా మన తండ్రికి ముందుకుంటాయని తెలుసు అని మాట్లాడాడు. Amen. Jesus presents a loving,
giving, caring, generous father who is always thinking about his children's needs, always thinking about the things that his children need and desire. ప్రభు చెప్పాడు మన తండ్రి లవింగ్, గివింగ్, కేరింగ్, అంతేకాకుండా మన కొరకు అనుక్షణం ఆలోచించే తండ్రి అని, మన తండ్రి లక్షణాల కొరకు, పిల్లలకు కావాల్సిన అక్కరలు తీర్చే తండ్రి కొరకు యేసు వారు మన పరలోకపు తండ్రి సుగుణాలను వర్ణిస్తూ ఉన్నాడు. And he's not holding those things hostage and always putting his children through a test to see if they can perform the right religious prayer, the right religious prescription of faith, the right religious ritual to get him to give them what he's already wanting to freely give them. మతపరమైన జీవితాన్ని జీవించి, ఓ మతంలా క్రైస్తవ్యాన్ని ఆచరించి, మతంలా యేసుని ఉచ్చరించి, ఒక మతం వ్యక్తులతో లాగే మనం కూడా దేవునితో ఉంటే దేవుడు మనకి ఇస్తాడని కూడా అది భ్రమ ప్రియులారా. అలాంటి వారికి ఏం దొరకదు దేవుని దగ్గర నుండి. No, Jesus said you don't even have to take any thought about this, because Christians are so busy concerned about things that God has already promised to give, that their mind and their heart is not fixed upon the work of God's kingdom. ఎందుకు క్రైస్తవులు పొందుకోవట్లేదంటే తన మనస్సులు, తమ హృదయాలు ఇంకా దేవుని రాజ్య సంబంధమైన కార్యం పెట్టడం లేదు, దేవుని మీద గురి నిలపడం లేదు. అందుకనే చాలా మంది పొందుకోలేకుండా ఆగిపోతున్నాం. They're so preoccupied with trying to get the things that they need for their lives in the world that they don't have their mind focused on the kingdom of God. And Jesus said, seek first the kingdom of God and his righteousness, and all these things will be freely added unto you. లోకంలో ఏదో స్వాధీనపరుచుకుందాం, సంపాదించుకుందాం అన్న యాతనలో క్రైస్తవ్యం ఉండిపోతుంది. దేవుని సంబంధమైన ప్రక్రియ మీద మనసు పెట్టలేదు. ప్రభు చెప్పాడు, ఇదిగో మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి ప్రభు చెప్పాడు వాక్యంలో. హల్లెలూయా. Amen. You don't have to strive after these things. You don't have to try to force God to give you what God has already promised to give you and what God wants to give you. ఏదో దేవుడిని ఫోర్స్ చేసి నాకు ఇవ్వలేదు నాకు ఇచ్చే అని అడిగేదానికంటే దేవుడు నాకు ఇస్తాడు, ఇచ్చే ఉన్నాడు నమ్మే విశ్వాసం చాలా గొప్పది ప్రియులారా. And many false teachers and the church system have made merchandise of God's people by giving God's people the impression that they have to force God to give them their daily needs, force God to give them the things that he wants to freely give them because he loves them. చాలా మంది అబద్ధాలు బోధించే వారు ఈ రోజుల్లో ఈ లోకంలో అత్యధికంగా పీడారా. దేవుడిని ఫోర్స్ చేయండి, దేవుడిని బలవంతం పెట్టండి, రోజు ఇది కావాలని దేవుని అడగండి అని చెప్పేసి ప్రతిరోజు ప్రజలు అంటూ ఉంటారు. కానీ మనకి ఏది కావాలో ముందుకుండా మన తండ్రికి తెలుసు అని సిద్ధం చేసి మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. Yes, they've made a whole industry out of this fear, okay, just like the world does. They've made a whole industry out of this fear and told people if they don't give this much, if they don't give sacrificially, if they don't pray the right way, if they don't have the right formula, God's not going to give them the things that they need. And they use this to make money for themselves. కేవలం ఇలాగ బోధించడం వలన, ఇలాగ ఫోర్స్ చేయడం వలన ఏదో వాళ్ళకు డబ్బులు రావచ్చు, వాళ్ళకు ధనం కలగవచ్చు, కానీ దేవుడిని తెలుసుకునే మార్గంలో ఉండే వ్యక్తులు దేవుడు నాకు ఇస్తాడు నమ్మకం, దేవుడు నా కోసం ప్రణాళిక సిద్ధం కలిగి ఉండడం నమ్మకం, దేవుడు నాకు ఇచ్చే ఉండడం నమ్మకం, విశ్వాసాలు పెరిగితే దేవుడు తప్పకుండా అలాంటి వ్యక్తులను దీవించి తీరుతాడు. And therefore the people are not giving cheerfully, like the scripture says, God loves a cheerful giver. They're not giving cheerfully from a place of freedom. They're giving out of fear from a place of bondage and hoping that it's good enough, hoping that they're doing it correctly and that God will take off his angry face and put a smile on his face and give them what they want.
మరి ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడని చెప్పాడు. విడుదల పొందిన వారు ఉత్సాహంగా ఇవ్వాలి. బానిసలుగా ఉన్నవారే బాధపడిస్తారు. కాబట్టి దేవుడు మనకి ఇవ్వాలంటే ఉత్సాహంగా ముందుకు రావాలి. కాబట్టి దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్న నమ్మకంతో మనం ఉత్సాహంగా ముందుకు సాగాలని ప్రభు కోరుతున్నాడు. But this is a false picture of our loving Father, Heavenly Father. Our loving Heavenly Father is not like this. And Jesus tells us what our loving Heavenly Father is like. He is a giver. Our loving Heavenly Father is a giver. He's a lover. He's generous. He cares about his children. He wants to bless his children. దేవుడు కోపగించుకుంటాడు నువ్వు ఇవ్వకపోతే, దేవుడు ఇస్తే సంతోషిస్తాడు అన్న దాని కొరకు యేసయ్య చెప్పడం ఏంటని చెప్పాడంటే, తండ్రి అయిన దేవుడు ఒక్కటే రీతిగా అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ ధారాళంగా ఇచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. Amen. And he has not sent teachers into the churches to teach people how to extort what they need from God. Teaching people that God is really not willing to freely give. You have to be able to master the system. Like it's a system in the world that you need to learn. And if you work the system right, then you'll make the money from it. చాలా మంది ఏంటంటారంటే దేవుడు ఊరకే ఎవడు మనం కొన్ని చేస్తే ఇస్తాడు, కానీ మనం ఫోర్స్ చేయాలి, మనం బలవంతం పెట్టాలి, ఇలా ఉండాలి, ఇలా బతకాలి, ఇలా చేయాలి అని చెబుతూ ఉంటారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరికి ఏది కావాలో ఆయన ముందుకుండానే ఇవ్వాలని కోరుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు గొప్ప ప్రేమ కలిగిన దేవుడిగా ఉన్నాడు. Amen. So much teaching in the churches today that is called faith teaching. It really comes across more like a business transaction that we're making with God, or a lottery that we're playing with God. మరి విశ్వాసపు బోధలు అంటున్నారు, చాలా మంది వీటిని బోధిస్తున్నారు. ఈ బోధలో ఇలాంటి విషయాల్లో వ్యాపారాలు అనుకోవడం లోపల తీసుకొచ్చి మిళితం చేస్తున్నారు. ఇది దేవునికి ఎంత మాత్రం ఇష్టం కానే కాదు. విశ్వాసం వ్యాపారం కలిసి ఉండేది కాదు. But this is not a relationship, is it? I've taught you always that the relationship that Jesus came to bring us into through his sacrifice is a divine romance. Our Father loves us. He wants to lavish his love upon us. He wants to lavish his care upon us. He wants to lavish all the wonderful things that he has in heaven upon us. పరలోకములో ఉండే దేవుడు భూలోకానికి వచ్చి మనల్ని ప్రేమించాడు, అమితంగా ప్రేమించాడు, మనందరిని ఇష్టపడి కోరుకున్నాడు, మనల్ని కావాలని కోరుకున్నాడు. మన పట్ల దేవుడికి ఒక ప్రేమ ఉంది. దీన్ని మనం నమ్మాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. God is not holding things back from us. That was the original lie that the serpent gave to the woman in the Garden of Eden. He gave her the impression that God was holding something back from Adam and Eve. He wasn't giving them what they really needed and what they really wanted. దేవుడు ఎప్పుడు కూడా వెనక్కి తీసుకునేవాడు కాదు, చేతిలో పెట్టుకుని బిగించేవాడు కాదు. సాతాను అదే వచ్చి ఏదైనా తోటలో హవ్వతో మాట్లాడి దేవుడు మీకు ఇవ్వాలనుకున్న దాచేసాడు, ఒకటి ఇవ్వకూడదు అనుకుంటున్నాడు, దేవుడు తన చేతిలో ఉంచుకున్నాడు అని సాతాను వచ్చి, సర్పం వచ్చి హవ్వను మోసం చేసి దేవుని మీద లేని నిందలు పెట్టింది. దేవుడు ఎప్పుడు కూడా తన చేతిలో దాన్ని దాచుకునేవాడు కాదు, తనకున్నదంతా మనకు ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. Amen. And Satan is spreading that same lie today, as he always has. He always wants to give us the impression that God wants to hold back from us, that God wants to always punish us for everything. Look in the world, when something bad happens, no one ever says, oh, it was an act of the devil. They say, it was an act of God. ఆ రోజు సర్పం ఏదైనా తోటలో ఏ అబద్ధాన్ని అయితే ప్రచురించాడో, అబద్ధాన్ని ప్రకటించి హవ్వను మోసం చేశాడో, ఈ రోజు వరకు కూడా అదే అబద్ధాన్ని సాతాను కొనసాగిస్తూ దేవుడు కొంత దాచేశాడు, ఇవ్వకుండా ఆపేశాడు, దేవుని చేతిలో ఉండిపోయింది, నీకు ఇవ్వకూడదు అనుకుంటున్నాడని మన మనస్సాక్షిని పాడు చేస్తూ ఇంకా మనల్ని అవిశ్వాసాలుగా మారుస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా సాతానుడు మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Yeah, if a terrible storm comes, a hurricane, a tornado, a flood,
these kind of things, people will say, even on the news and the government, they will say, oh, this was an act of God, as if God is looking to try to kill people, hurt people, make people poor and lose their homes, that this is God doing all this. మరి హరికేన్లు వస్తున్నాయి అమెరికాలో, మనకు సైక్లోన్లు వస్తాయి ఇండియాలో, అలాగే కొన్ని భూకంపాలు వస్తున్నాయి, ప్రజలు చనిపోతున్నారు, అనేక మంది నాశనం అవుతున్నారు. అది దేవుడు చంపేస్తున్నాడా? దేవుడు వీళ్ళు ఏమైనా మట్టు పెడుతున్నాడా? దేవుడు ఏమైనా వీళ్ళకి పడుతున్నాడా? ప్రజలందరికీ ఇదే మనసులో ఉండిపోయింది చాలా మందికి. See, this is the lie that the devil has planted into mankind's heart and mind, that God is always out to punish us. God is always out to bring harm upon us. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మట్టుబట్టాలని చూడడు, మరణానికి అప్పగించాలని చూడడు. సాతానుడే వచ్చి దేవుడు ఇలా చేస్తున్నాడు అని దేవుని మీద నింద మోపి మన మనస్సును పాడు చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా తప్పించే దేవుడు, కాపాడే దేవుడుగా ఉన్నాడు. The devil and man blame God for what they do, right? When atheists say they can't believe in God, they say, well, how can I believe in God when there are people starving in India, children starving in Africa, when all these terrible things happen in the earth? There's such injustice in the earth. And they blame that on God. మరి ఎంతమంది చిన్నపిల్లలు అనాథలుగా ఉన్నారు, అడుక్కు తింటున్నారు, ఆఫ్రికాలో ఉన్న, ఇండియాలో ఉన్న, అనేక నిలువనీడ లేక ఉన్నారు. కాబట్టి అందరినీ దేవుడు కాపాడు అంటే ఇంకేం దేవుడు లేండి చాలా మంది దేవుడి మీద నిందలు వేస్తారు, దేవుడి మీద నెపాలు మోపుతారు. ఇది చాలా తప్పు ప్రియులారా. Yet if we really think about it, is it God that is causing an injustice in the world? Is it God that is causing certain people in the world to suffer and to starve and not to have what they need? In other parts of the world, people have so much more than they ever could need or want. Is that God doing that? ఈ ఆకలి దప్పులకు, ఉపద్రవాలకు, ప్రకృతి వైపరీత్యాలకు, భూకంపాలకు, సునామీలకు దేవుడు కారణమా? దేవుడే చంపేస్తున్నాడా? ఈ తీర్పులు దేవుడిచ్చే అందరూ నాశనం చేస్తున్నాడా? అర్థం చేసుకోవాలి. No, that's wicked man and the evil spirits doing that, not God. ఈ వినాశనానికి కారణం దేవుడు కాదు, మానవుల పాపమే కారణం. సాతాను యొక్క ఉగ్రత రూపానికి ఇది కారణంగా ఉంటుంది. There's also such an obsession with people, especially today, in today's world, with tomorrow, with the future. Everything's about the future. We're worried about the future. We're concerned about the future. మరి చాలా మంది ఈ రోజు బాగా ఉంటారు, రేపటి కోసం భయం ఎక్కువ. ఫ్యూచర్ ఏమైపోద్దా, భవిష్యత్తు ఎలాగ ఉంటుందా, రేపు ఎలాగ ఉంటపోద్దా, రేపటి కోసం చింత ఎక్కువ. ఈ రోజు కోసం చింతించాలి. ఈ రోజు అసలు ఉండటం లేదన్నది అనవసరం, రేపటి కోసం మాత్రం ఆలోచనలు చాలా ఎక్కువ మనసులో పెట్టుకుంటారు చాలా మంది. This is the wickedness that's going on right now through this lie, okay, about this COVID-19, about climate change, about the need for depopulation. There are too many consumers in the earth. There's not enough food. There's not enough water. There's not enough energy because there are too many people in the world. This is the lie that Satan and fallen man are bringing. మరి COVID-19 వచ్చింది, నాశనం వచ్చేస్తుంది, ఇద్దరే పుట్టాలి, ముగ్గురు పుడితే అన్నం ఉండదు, నీళ్ళు ఉండవు, భూమి నిండిపోద్ది. ఇవన్నీ కూడా దేవుని వాక్యములో లేని అసత్యాల అబద్ధాలు పిడారా. They're so concerned about the earth that tomorrow and in the future, the earth is going to be destroyed because, there are too many people in the earth. There are too many diseases. There's climate change. There's all these things that they're pushing. And it draws on the fear of people. And people believe these lies. Meanwhile, the earth has been here for thousands of years, and God has been able to take care of it for all that time. క్లైమేట్ అంతా పాడైపోతుంది, వెదర్ పాడైపోతుంది, రేపు ఎల్లుండో ప్రజలు నిండిపోతారు, భూమి అంతా నిండిపోద్ది, ఉండడానికి కూడా భూమి మీద అవకాశం, నిలువ నీడలు ఉండవు, కాబట్టి ప్రజలు ఉండడానికి అవకాశం ఉండదు, ఇదంతా నాశనం అయిపోతుంది అన్నటువంటి ఒక అబద్ధ ప్రచారం, గ్లోబల్ ప్రచారం లోకమంతా వ్యాప్తి చెంది మనుషులు కలవరంలో పెట్టి
భవిష్యత్తు కొరకే మానవుడిని అగమ్య గోచరంగా చేస్తూ ఉన్నాయి పిల్లారా. There's plenty of food in the world. There are plenty of resources in the world. The reason that, most of the people in the world don't have enough is because the wicked rich people and the evil spirits that are driving them are holding those things hostage and wanting to rule over a poor populace. ధనవంతులైన చాలా మంది ప్రజలు ఈ యొక్క సాతాను చేత ఏడవబడి సాతానుతో ప్రేరేపించబడి వాళ్ళు కూడా ఈ ప్రచారంలో పాలుభాగస్తులై లోకములో జరగబోయే వినాశనానికి మనుషులందరినీ భయభ్రాంతులు చేస్తూ రేపటి గూర్చిన చింత ప్రజల్లో పెడుతున్నారు, చింత ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. This is a deception. This is a deception from evil men and from wicked evil spirits. It is not because God did not create the earth with enough food, that God did not create the earth with enough resources. God has given plenty in the earth to be able to provide for everyone in the earth and more. But evil men and evil spirits are the ones causing this inequity, this unfairness, this injustice. రీసోర్సెస్ లేకుండా, లేమిలతోన, వనరులు లేకుండా, అవకాశం లేకుండా దేవుడు ఎప్పుడు కూడా భూమిని పుట్టించలేదు. ఎన్ని కోట్ల మంది వచ్చినా, పుట్టినా, పెరిగినా, వస్తువు ఉన్నా ఇంకా భూమిలో కావాల్సిన పదార్థాలు దేవుడు తయారు చేసి మన కొరకు ఉంచే ఉన్నాడు. అది కాదు అని సాధారణ అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు. దేవుడు మాత్రం ఎంత మంది భూమి మీద ఉన్నా కొదువు లేని వారికి దేవుడు వారిని పోషించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రభువు నామాన్ని మహిమ కలుగునుగాక. Amen. They keep the people in slavery by a fear over tomorrow. Take thought about tomorrow. Be afraid about tomorrow. Be anxious about tomorrow. This is how they keep the people under their control. Jesus comes to set us free from that. He says, don't take any thought about tomorrow. Your Father has tomorrow taken care of for you. మరి ఈ రోజు ఇలాగ ఉన్న పరిస్థితులు, రేపు ఎలాగుంటాయి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, చాలా మంది ఇలాగే చెప్పేసి రేపటి కోసం భయానికి మనల్ని బానిసలుగా చేస్తున్నారు. మనం భయమునకు బానిసలమైపోతున్నాం. అందుకే ప్రభు చెప్పాడు, మీరు భయమునకు బానిసలు కావద్దు, రేపటి గురించి మీరు చింతించొద్దు, ఏనాటికి ఈనాటికి చాలు, రేపు మీకు ఏది కావాలని పరలోకం తండ్రికి తెలుసు అని యేసయ్య చెప్పాడు. Look at the insanity that has come out of this fear about tomorrow. Right now, people are taking vaccinations. They're getting needles of poison put into them, okay? Because they've been told the lie that they're going to be sick tomorrow if they don't take these vaccinations. మరి రేపటి కొరకు భయపడిన ప్రజలు చాలా మంది రేపు రోగం వచ్చేస్తుందని ఒకరు చెప్తున్నాడు, రేపు కొత్త వైరస్ వస్తుందని ఒకరు చెబుతాడు. అప్పుడు రేపటి కొరకు భయపడి చాలా మంది మరి సూసైడ్ చేసుకోవడం, అలాగే పాయిజన్స్ తీసుకోవడం, విషాన్ని మింగేయడం, ఇంజెక్షన్స్ చేసుకోవడం, రేపటి చూడకుండా ఉండడం కొరకు, ఆ భయంలో బయటపడడం కొరకు అనేక ప్రయత్నాలు చేసి మనుషుల లోకంలో తమ ప్రాణాలనే పోగొట్టుకున్న సందర్భాలు మనం ఉంటున్నాం పిల్లారా. And because people are full of fear and they have no trust in God, that God has given them an immune system that fights disease, that God is able to keep them healthy, that God is able to heal them, they are, even though they're not sick, they're taking a vaccination against a sickness they don't have. మరి ఇంకా ప్రజలలో ఆ భయం ఉండిపోయింది, రేపు ఏమైపోద్దు, ఇంకే జబ్బు వచ్చేస్తుందని. కానీ దేవుడు ఎలాంటి జబ్బునైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి వ్యాధినైనా తీసే శక్తివంతుడని నమ్మకం మనిషి కలగల దేవుడు కోరుతూ ఉన్నాడు. And watch the deception. Watch the deception. This is how Satan works. The sickness is in the vaccination. మరి రోగాన్ని పోగొట్టడానికి వ్యాక్సినేషన్స్ కొరకు సాతానుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిగో ఇలా రాబోతుంది, ఇలా ఉండబోతుందని. Some of the healthcare workers that were the first to receive this vaccination are having adverse effects to this vaccination. They're getting very sick. They're having strokes. Their faces are getting twisted
from taking this vaccination that they didn't need because they weren't sick. మరి రోగముతో ఉన్న వారికి వ్యాక్సినేషన్ కావాలని హెల్త్ వర్కర్స్, హెల్త్ లో పనిచేసేవారు ఆ వ్యాక్సిన్స్ ను ప్రయోగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు ఇంకా రోగాలతో ఉండిపోయారు, రోగం మధ్యనే ఉండిపోయారు. People are walking around with masks over their faces as if there's poison gas in the air because of fear, because they're being told that tomorrow they're going to be sick if they don't constantly take thought about staying safe, take thought about staying healthy, take thought about not getting sick. This is all the opposite of what మరి Jesus గాలిలో does. ఏ విషవాయువు ఉందో, గాలిలో ఏ వైరస్ వస్తుందో అని తెలియక ప్రజలు ఇబ్బందులు పడిపోతూ ముక్కుకి మాస్క్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నా మాస్క్ లేకుండా ప్రజలు భయంలో ఉన్నారు, ఏదో జరిగిపోతున్న వేదనలో ఉన్నారు, దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకా చాలా మందికి ఇంకా ఏమైపోతాడని రేపటి కూర్చున్నటువంటి చింతతో, రోగం కోసం భయంతో అల్లాడిపోతున్నారు పిల్లారా. This is all based in fear, in unbelief, and lack of trust in our loving Father who cares for us and will take care of us. ఈ భయం అంతటికి కారణం విశ్వాసం లేకపోవడం, నమ్మకం లేకపోవడం, దేవుడిని ప్రేమించకపోవడమే కారణం పిల్లారా. Amen. Now the world is Amen. going to walk in this fear. The world is going to walk in this fear because, like the scripture says, ప్రపంచమంతా ఈ భయమును నడుస్తూ వెళ్తూ ఉంది పిల్లారా. the whole world lieth in the hand of the evil one. The devil is in control of the sinners and they listen to his voice. But we, as disciples of Christ, we as true children of God, we should not be listening to the devil's voice. మరి ప్రజలందరూ కూడా అబద్ధ బోధను, అబద్ధాలు జరగడైనటువంటి సాతాను మాటలే నమ్మి భయకంపితుల లోకానికి వెళ్తున్నారు, భయంతో వెళ్తున్నారు. ఇదంతా కూడా చాలా బాధాకరం పిల్లారా. We should not be walking in fear and anxiety and lack of trust in God for our daily needs, to keep us healthy, to keep us safe, and to take care of tomorrow for us as well. మీరు నమ్మండి, మన అనుదిన అవసరాలలో, మన జీవితాల్లో అందరిలో మనం చింతించక్కర్లేదు. మనకు ఎప్పుడు ఎక్కడ ఏవి కావాలో ఈ రోజు రేపు నిరంతరం మన దేవుడు మనకు అనుగ్రహించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. Amen. God will take Amen. care of our needs every day. Every day, our Heavenly Father takes care of our needs. We don't have మన to ప్రతి worry అక్కర, about what we're going to eat, what we're going to drink, what we're going to put on to wear, what shelter is going to be over our heads, and we don't have to worry about tomorrow. Isn't that freedom? పిల్లరా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎక్కడ ఉందామా, ఏది కట్టుకుందామా అన్న దానికోసం ఆలోచించకండి. అలాగ ఆలోచించడం వలన మీరు బానిసలుగా ఉండేవారికి ఉంటారు. అలాగ ఆలోచిస్తే దేవుని స్వతంత్రమే కాదు, అలాగ ఆలోచిస్తే బానిసల జీవితం పిల్లరా. Amen. ఫ్రీడమ్ సార్. My brothers and sisters, we need to walk in this faith in this hour because the enemy is coming with this oppression. The enemy is coming with this lie. And if we submit to the fear that the world submits to, where we don't trust our Heavenly Father, we are going to fall for these deceptions. ప్రభువుని ప్రియమైన నా సోదరి సోదరులారా, దయచేసి సాతాను పెట్టి వినాశనంలో మీరు తలపెట్టకండి. సాతాను పెట్టి అబద్ధపు బోధలు, మాయలు, భయంలో బ్రతకండి. దేవుడు చెప్పేటువంటి అభయములో, ధైర్యంలో మీరు జీవించండి. Amen. And we need to walk in faith. We need to walk మనందరం in trust, విశ్వాసంలో నడవాలి. even in the supernatural faith, that God will provide our needs always. దేవుడు నాకు ప్రతిరోజు ఇస్తాడన్న గొప్ప విశ్వాసం కలిగి అందులో నడవాలని దేవుడు కోరుతున్నాడు మన పిల్లారా. Amen. ఆమేన్. Amen. Praise, ఆమేన్. praise the Lord. And also, Pastors, we Daddy, need to teach our people true faith. We need to teach our people true faith. yes. And also one thing is there in the book of Timothy, God not give the spirit of fear. Yes. Yes. But of what? Yeah, Power? God give the book of First Timothy, God will not give the spirit of fear. He gave But the control. of power,
పవర్, యా. love, ఒకటి శక్తి కలిగిన ఆత్మను, రెండు ప్రేమ కలిగిన ఆత్మను, and a sound thought mind. A కంట్రోల్, sound mind. ఆశా నిగ్రహం ఆత్మ మనకి ఇచ్చాడు, పిడుతున్న ఆత్మ మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. Amen. Very good Hallelujah. point. Very good point, Pastor Madhu. Because look at the people around you. Look at the people around Thank you, you. sir. ఆ Are పాయింట్ they గుర్తు acting చేసాం like మధు, they నీ have a వందనాలు sound అందరికీ. mind? మనందరికి ఆశా నిగ్రహం కావాలి పిల్లారా. ముగిస్తారమ్మ, వినండి వినండి. These people with their masks and their gloves and their, I mean, some people wearing, shields over their faces, and, they want to take this needle. And is that a sound mind? మరి కొంతమంది మాస్కులు, కొంతమంది గ్లౌజులు, కొంతమంది షీల్డ్లు, కొంతమంది బొర్ర నుండి కాలు వరకు కవర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఎంత భయం అండి వీళ్ళందరికీ. Fear will make you crazy. Fear will భయం drive భయం you భయం insane. మనిషిని పిచ్చివాడిగా చేస్తుంది. Amen. But we don't have to be this way. Amen. Amen. In Philippians, we'll stop with this today. In Philippians, it says, don't be fearful for anything, but through prayer and supplication with thanksgiving, make your request known unto God. నేను ముగించే ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రికలో ఉంది, మీరు దేవుని గూర్చి చింతించకుడి, ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి చెప్పండి, అప్పుడు అవన్నీ కూడా సాధ్యపడతాను ప్రభు వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. And listen to this. And it says, and the peace of God, which passes our understanding, will keep our hearts and our minds in perfect peace. అందరము కూడా ఆశా నిగ్రహం కలిగిన వారిగా, కంట్రోల్ కలిగిన వారిగా ఉండాలి. భయము పోగొట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు. Amen. Amen. Praise the Lord. Praise God. I would like to close us in prayer today. Yes, sir. Before you We'll close, close us in prayer. Before we close, we give some blankets, sir. Oh, okay. You have the blankets? Yeah. Wonderful. Just we can give the one blanket each one. Then we can Amen. close the prayers, sir. Amen, brother. నిమిషం అలాగా ఉండండి. అమ్మో, ఎంత బరువు ఉందండి ఇది. ఇదే అనుకున్నాను. రాజు ఒకసారి రా. కూర్చు అచ్చుత కూర్చు. అవి కూర్చుదా వెలిగించి అవి ఒకసారి రామ్మ ఒకసారి అలాగే అందరూ అలా కూర్చోండి. అందరూ అలా కూర్చోండి. అవి కూర్చోండి ఒకసారి. అందరూ అలా కూర్చోండి. వీడియో రన్నింగ్ అవుతుంది. Hallelujah. కూర్చోండి. అలాగే ఒకటి అలాగే ఇచ్చి అది లాక్ రా మీరు ఒకసారి. సార్ Praise you, Lord. అవి లాక్ కూర్చోండి. అది బ్యాగ్ మా పట్టుకోండి ఒకసారి. Praise God. Amen. ముఖం చేస్తా రెగ్యులర్ కూర్చొని ఇచ్చేద్దాం. అదే అవి ఎక్కడ ఉన్నారు? అవి డ్రామా సార్ అంతేనే కొన్నారు. ఇంకెవరన్నా ఇవ్వాలి? ఎదురా రెండు ఉండిపోయండి. ఇచ్చారు నీకు ఇస్తానండి. అయితే ఇంకొకటి ఇవ్వాలి. రాజు అక్కడ ఇచ్చాము. ఇలా మామగారికి ఇచ్చి ఎవరు ఉన్నారు అది ఇచ్చి వాళ్ళ వైట్ చరాజు. Amen. Did everyone receive? Yes, sir. Oh, wonderful.
We have no 2 blankets. You need 2 more? Yeah, we miss them 2 people there. Oh, okay. We'll get it to పట్టుకుంటే them. చిన్న ఫోటో. Praise అలా God. పట్టుకోండి ఒకసారి. God bless you. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. God bless you folks. Yeah. We love Can you you please all. pray with the benediction, sir? Close the Yes. session. Lord, I just thank you for these precious. ఒకసారి నిలబడదాం, లేచబడదామండి. I thank you for these precious people, Lord. తండ్రి స్తోత్రాలు People are తెలుస్తున్నాం. your people. ప్రశస్తమైన ప్రజలందరినీ దీవించండి. I thank you for your lovely బలపరచండి. children, Lord. I thank you for నీ your ప్రియమైన lovely ప్రజలు children ప్రభువా, that నీకు you ఇష్టమైన died ప్రజలు ప్రభువా, and paid for. You died and వారి paid కొరకు for నువ్వు these వెల lovely చెల్లించావు, children. రక్తాన్ని కార్చావు, రక్తం ఇచ్చి కొనుక్కున్నావు. I thank you, Heavenly Father, that you love each and every one of them with all of your తండ్రి heart. వారందరినీ మీరు ప్రేమిస్తున్నారు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న నీ సంకల్పం కొరకు నీకు వందనాలు. You see them wherever they are, wherever they go, whatever they do, and you look upon whatever they need. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎలాగొస్తున్నారు, అన్ని నీకు తెలుసు. వారిని నెక్స్ట్ వారిని కాపాడడానికి స్తోత్రం. And I thank you, Lord, if they lack anything, all they have to do is ask you, Lord. You're right there with them. You're right there in them. You hear them when they pray. ఒకవేళ వారికి కొదువులు ఉంటే, భయం ఉంటే వాటిని తొలగించి, కొదువులు తీసేసి, మీరున్నారన్న ధైర్యం పుట్టించి సమస్తం వారికి అనుగ్రహింపచేయనైనానికి స్తోత్రాలు తెలుస్తూ ఉంటున్నా. You hear them when they cry in the night, even sometimes. You're acquainted with every pain they feel. కొన్నిసార్లు వారు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు. అక్కల కొరకు దేవా వారి కన్నీరు మీరు చూడండి, వారి ప్రార్థన మీరు ఆలకించండి. And you are there, Holy Spirit, to bring healing, to bring comfort, to bring peace. పరిశుద్ధాత్ముడా, నీ ఆదరణకర్తను పంపించి వారిని మీరు స్వస్థపరిచి వారిని అభిషేకించిన ఆయననికి స్తోత్రాలు. Lord, I ask that you bless them now, Lord. Bless their families, bless their marriages, bless their homes, bless their fellowships, bless their coming in and their going out. వారు వెళుతూ ఉండగా, వస్తూ ఉండగా వారి సంఘాలని, కుటుంబాలని, సేవలను, పరిచర్యలను, సహవాసాన్ని, వారి పెళ్లి విషయాల్లో, వ్యాపార విషయాల్లో వారిని సమృద్ధిగా దీవించి వాడుకో ప్రభానికి వందనాలు తెలుస్తూ ఉంటున్నాం. I thank you, Lord, that you are able to provide for them above and beyond anything they can even ask or think. ఒక అడగడానికి మర్చిపోయిన ఒకవేళ ఏమైనా ఒకవేళ వారికి ఉన్నా వాటిని మీరు తప్పకుండా అనుగ్రహింపచేసి వారిని నిండారులుగా దీవించిన ఆయననికి స్తోత్రాలు. I thank you that you supply all their need according to your riches in glory through Christ Jesus. క్రీస్తు మహిమలో వారి ప్రతి ఒక్కరు మీరు తీర్చును ప్రార్థన చేస్తుండగా మీరు సహాయం చేయ ప్రభువానికి వందనాలు. I thank you that they can do all things through Christ who gives them the strength. నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను అనే వాక్యం చెప్పిన వారిని మీరు ధైర్యపరచు ప్రభువానికి స్తోత్రాలు. That they can trust you, Lord. They can trust you నీ మీద విశ్వాసమును పెంచండి. because you love them, Lord. నువ్వు వారిని ప్రేమిస్తున్నావని నమ్మకం వారిని పుట్టించండి. If there be anyone here today has sickness in their body, we command healing right now in Jesus. ఎవరైనా రోగంతో ప్రభు ఇక్కడ కూర్చొని నిలబడి ఉంటే వారిని ఇప్పుడే మీరు బాగు చేయని ఆయనకి స్తోత్రాలు. Be healed in the name of Jesus right ఇప్పుడు now. యేసు నామములో స్వస్థపరచు Be ప్రభువానికి స్తోత్రం. healed in the name of Jesus right ఇప్పుడే now. యేసు నామములో స్వస్థత అనుగ్రహించు ప్రభువానికి వందనాలు. Anyone who has torment in their mind and their emotions, be delivered right now in Jesus' name. ఎవరైనా మనస్సులో బలహీనపడి బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఎవరిని దర్శించి వారి మనస్సుల్ని బాగు చే ప్రభువానికి స్తోత్రం. We come against any demonic oppression, any demonic possession right now in Jesus' name. We drive you out, సాతాను Satan. బంధకాలు, సాతాను ఫోర్స్ మీ నామములో లయము చే ప్రభువా వారిని విడుదల చేయనని స్తోత్రాలు తెలుస్తూ ఉంటున్నాం. We speak absolute freedom to every person there. గొప్ప స్వేచ్ఛ కలుగును గాకని మీ సేవకునిగా ప్రకటిస్తూ ఉండగా నీ సంపద స్వేచ్ఛను అనుగ్రహింప చేయనాయన. Complete healing in Jesus' name. వారి ఒంట్లో 100% ఆరోగ్యం దయచే ప్రభువానికి స్తోత్రం. Be filled in the Holy Spirit with his joy, with his peace, పరిశుద్ధాత్మతో with నింపుదల his అనుగ్రహించి love. సమృద్ధిగా వారిని అభిషేకించండి. In Jesus' name we pray. ఆ కృపలన్నీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. Praise Amen. God. Amen. Love you all. We'll see you all next time. God bless you. And Thank I you look so much, forward to sir. you in the new year. Love you, brother Bobby.
in the month of January, we will ready to awaiting the lessons, sir. Month of Yes. January. In January, next year. absolutely. జనవరిలో మళ్ళీ మనం కలుద్దామండి. మనందరం దేవుడు దీవించిన కాక. చేతులకు శుభోదయం. Amen. Bye, sir. Love Thank you all, sir. guys. Bye-bye. Bye bye. వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాను. బాయ్ అండి. థ్యాంక్ యూ. Bye bye.